మాజీ సీఎం కేసీఆర్ నందినగర్లోని ఇంటికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సిట్టు విచారణకు ఆయన హాజరు కాబోతున్నారు నందినగర్లోని ఇంట్లోనే. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉదయం 11 గంటలకు బయలుదేరిన కేసీఆర్ కాసేపటి క్రితమే నందినగర్కు చేరుకున్నారు. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారించనున్నారు. మనం ఇప్పుడు నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్న భారీ బందోబస్తు ఉంది. కాసేపటి క్రితం ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి వెళ్ళారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దుర్మార్గమైన చర్య. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ఒక ఉద్యమ నేత, ఒక తెలంగాణ తొలి సీఎం ఇలా వేధించడం సరికాదు. ఇది ఎక్కడా లేదు. ఇటువంటిది దేశంలో దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఆయన నా ఫామ్ హౌస్లో విచారణకు హాజరవుతానని చెప్పినా కూడా సిట్ అధికారులు ఒప్పుకోకపోవడం, నందినగర్లో ఇంటికి తీసుకొచ్చి మరి ఇక్కడ విచారించిన దుర్మార్గమైన చర్య అని చెప్పి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాసేపటి క్రితం మాట్లాడి మండిపడ్డారు. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఎవరిని పంపట్లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు ఎవరిని రానివ్వట్లేదు. ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వరకు చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇక్కడ కూడా 144 సెక్షన్ అమలు చేశారు. వెహికల్స్ కానీ పోలీసులు ఎవరు కూడా రానియకుండా పోలీసులు ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు. కేసీఆర్ కాసేపటి క్రితం వెళ్ళారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే తాను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటాను, అక్కడే విచారణకు హాజరవుతాను, అక్కడికి రావాలని చెప్పి సిట్ అధికారులు కేసీఆర్ అయితే విజ్ఞప్తి చేశారు. దాన్ని తోసిపుచ్చారు అధికారులు. అయితే నేను జూబ్లీహిల్స్ ఏసీబీ కూడా కేసీఆర్ లేఖ రాశారు. చట్టవిరుద్ధంగా విచారణకు తీసుకొస్తున్నారు, నన్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణకు హాజరవుతానంటూ ఒప్పుకోలేదు. 160 CRPC ప్రకారం 65 ఏళ్ళు దాటిన వ్యక్తి ఇంట్లో ఉండి కూడా విచారణకు హాజరు కావచ్చు. ఆ నిబంధనలు ఉల్లంఘించారు. సుప్రీంకోర్టు న్యాయస్థానాలు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తీర్పులు ఉన్నాయి వాటిని కూడా ఉల్లంఘించారు. చట్టవిరుద్ధంగా నన్ను ఇది అక్రమంగా వేధించేందుకే అని చెప్పి కూడా కేసీఆర్ నిన్న జూబ్లీహిల్స్ ఏసీబీకి 6 పేజీల లేఖ రాశారు. అయితే వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకైతే సిట్ అధికారులు విచారించనున్నారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి నుంచి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్లో ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది. అన్ని జిల్లాల బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. కేసీఆర్ రాజకీయ వేధింపులకు గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపిస్తూ అన్ని చోట్ల ఆందోళన చేస్తున్నాయి. 3000 మంది కార్యకర్తలతో ర్యాలీగా ఎర్రవల్లి నుంచి కేసీఆర్ అయితే కాసేపటి క్రితమే నందినగర్ చేరుకున్నారు. ఆయన మాత్రమే లోపలికి వెళ్ళారు. మిగతా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరిని కూడా పంపట్లేదు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అనుమతి ఇవ్వలేదు. మొత్తంగా అయితే మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్టు విచారణను ఎదుర్కోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. వచ్చినటువంటి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు భారతదేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నీచాతి నీచంగా, కక్షపూరితంగా, దౌర్జన్యపూరితంగా తన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా, చట్టాన్ని, కాన్స్టిట్యూషన్ను కూడా గౌరవించకుండా మరి ఈ విధంగా వారికి నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వారు సిట్టుకు లెటర్ రాసినారు. నేను ఇక్కడ నందినగర్లో ఉండలేను, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నా, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి చట్టాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా వారు చెప్పారు. ఇక్కడ దొంగతనంగా ఈ ప్రాంతానికి వచ్చి అనవసరమైనటువంటి లేనిపోని సమస్యల్ని క్రియేట్ చేయడమే కాకుండా నోటీసు మళ్ళీ వచ్చి గోడకు అతికించేటువంటి వ్యవహారాన్ని చేశారు. అంటే ఉగ్రవాదులు లేకపోతే టెర్రరిస్టులు, రౌడీలకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ పద్ధతిలో గోడకు నోటీస్ అతికించడం, అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ని కూడా గౌరవించకుండా, లేదు మీరు ఇక్కడ నందినగర్కే రావాలని చెప్పి వారిని పిలవడం. బట్ ఈరోజు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా వారు వచ్చి మరి ఇప్పుడు ఆ విచారణలో పాల్గొనడం అనేది జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాచరికాలు, రాజ్యాలను చూసినాం, ప్రభుత్వాలను చూసినాం. ఎవ్వరు కూడా ఈ దేశంలో శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది మంచి చెడు తప్ప ఏది శాశ్వతం కాదు. అంత పెద్ద మనిషిని పట్టుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మరి ఈ విధంగా ప్రవర్తించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
టీఆర్ఎస్ శ్రేణులే కాకుండా తెలంగాణని ప్రేమించేవాళ్ళు, కేసీఆర్ గారిని ప్రేమించేవాళ్ళు, మీకు ఇంటలెక్చర్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం. తప్పకుండా సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పొలిటికల్ మైలేజ్ కోసం విచారణకు హాజరైన పొలిటికల్ మైలేజ్ కోసం విచారణకు వచ్చారు అనేది ఒక కామెంట్స్. మరి నువ్వు చెప్పి ఏం చేయాలి, నువ్వు చెప్పు. మరి చెప్పా దేనికోసం వచ్చిండు చెప్పు, దేనికోసం వచ్చిండో మీరే చెప్పండి. అంటే పొలిటికల్ మైలేజ్ ఏముంది ఇంట్లో? ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూస్తున్నారు. తప్పకుండా ప్రజలు చర్మగీతం పాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎక్కువ రోజులు ఉండవు. డెఫినెట్గా బుద్ధి చెప్పేటువంటి సందర్భం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగాన్ని, ప్రజల్ని, విద్యార్థులని, యువకులని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి 10 సంవత్సరాలు సేవ చేయడమే కాదు, ఒక రాష్ట్రాన్ని సాధించిన ఆ మహానీయుడిని పట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తారా అని చెప్పి ప్రజలలో ఆక్రోశం ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు బయట పెడతారు.